అయ్యో నిన్న కూడా అడ్డం పడ్డది అంతేనా? ఎక్కడున్నాయి చైన్లు మన ఎక్కడున్నాయి? పక్కకి వెళ్ళినా వడ్లు చూద్దాం. ఎన్నిసార్లు మరల పోసిన? ఏం పేరు అక్క మీది? ఏం పేరు మీది? ఎన్నిసార్లు మరల పోసిరు? 3 సార్లు మరల పోసినాం అమ్మా. 3 సార్లు మరల పోసినాం. నెలాయేనా? నెల కోసి ఫస్ట్ టైం ఏం కోసినాం? ఫస్ట్ టైం ఏం కోసినాం అడుగు ఇంత మందిలా. మిల్లు దిక్కు పోతురా లేదా మరి? వాళ్ళు ఏమైనా వస్తురా కొనడానికి? ఇవ్వలేరు ఇది వరకు. అవును కదా, బాయిల్ రైస్. ఎవరిది మీకు ఉప్పేది? లక్ష్మక్క మీకు ఉప్పేది? ఘోరమైంది కదా. కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తడి. నిన్న మొన్న వాన పడుతుంటే భయం అవుతుంది అసలు ఏమవుతుందా అని. మెల్ల మీరందరు జరగండి, ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు. హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ దా ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు. ఏ లక్ష్మక్క ఎక్కడ? మొత్తం దడిచింది కదా. అయ్యో దూరం అయిపోయింది. నా దగ్గర ఇప్పటికి మర్ర పోసినాం 3 సార్లు. 3 సార్లు మర్ర పోసినాం సార్. నిన్న పొద్దున్న దాకా 4 పెట్టట్టు పోసినాం. ఇగో ఈ కుప్ప కాలే, ఈ కుప్ప కాలే మళ్ళీ అలా పోతాను. నిన్న కాలే 4 పెట్టు. అవునవును అదే ఇది మళ్ళా ఘోరమే. కొనాలి కొనాలి కొనేదాకా కొనేదే లేదు కానీ చూడు తిప్పలు వాడి తెల్లని దాకా పొద్దున్న దాకా కూడా మర్ర మొత్తం మొలకొచ్చింది. అన్ని కుప్పలు అదే పరిస్థితి మొత్తం అంతేనా? రైతు కారణమేదిగా అదే ఘోరం. మీరు ఒక్కడికి వెనక్కండి వాళ్ళు రాని నెలాయనా మొత్తం ఇక్కడ 3 ఊర్ల వాళ్ళు ఉన్నారా? 3 ఊర్లలో మరి దారుణం ఉంది ఇది. అవునా? పేరుకు గవర్నమెంట్ అంతే ఏం లేదు. ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు వచ్చి పరిస్థితి లేదు ఇక్కడ. బాగానే మొత్తానికి తడిచిపోయింది కదా అంతటిదేనా పరిస్థితి? తెలంగాణ ఊరిగా బస్తాలు రాత్రి 1ంటికి పోయి ఊరిగా బస్తాలు నిన్న మొత్తం చాట్లతో నెత్తిపోసి నిన్ననే బస్తాలు దొరకలేదు. అట్లా బాధపడ్డాం. మళ్ళీ ఇప్పుడు వడ్లు పండించడానికి ఇట్లా బాధపడ్డాం. మట్టి బుక్క కాలం వచ్చింది. అదే తెల్లపడేసుకుని అయిపోయి తెల్లపడి ఇప్పుడు వచ్చి నేర్పని చెప్పు. అవునవును ఘోరం ఉంది. అదే అందుకే వచ్చి ఒక్క నిమిషం చెప్పండి ఒక్క నిమిషం ఒక్కొక్కరు ఐకేపీ డైరెక్ట్ రైస్ మిల్క్ రైస్ పాస్బుక్ ఉంటది కదా, రైస్ బుక్ అలౌట్ చేయాలి. ఐకేపీ మధ్యలో అయితే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వడ్డైనా వేసుకుంటే రైస్ మిల్ వేసుకుంటే అది పాస్బుక్ పోయి ఉంటే వాళ్ళు తీసుకోవాలి.
దాన్ని తీసుకొచ్చి దాన్ని మనం పోరాటం చేయాలి. అప్పుడు దానికి తప్ప ఏ గవర్నమెంట్ మనకు 70 సంవత్సరాలు వచ్చి సంవత్సరం వచ్చి రైతు ఎప్పుడు నష్టం. ఐకేపీ ఉంటే మనకు నష్టం ఏమైతుంది? ఆలస్యం అవుతుంది. అదే అదే ఆలస్యం అవుతుంది. అదొకటే. అదే వడ్లు వెళ్ళిపోవాలి. నష్టం అంటుంది. అదే బాగా తడిచినాయి, ఘోరంగా ఉన్న పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితి. అన్ని నీళ్ళు కింద ఊటలేక కోసేటి కూడా ఇంకా ఘోరంగా ఉన్నాయి మేడం. అందులో మొత్తం నీళ్ళే ఉన్నాయి, కోయడానికి కూడా లేదు. మొత్తం మొత్తం అడ్డం పడ్డదట కదా. ఒకసారి చూసిపోదామా? ఏదైనా పొలం దగ్గర ఉందా, దూరం ఉందా? బాగా చూసి వెళ్తాం. అదే ఎందుకంటే ఘోరం ఉంది మొత్తం. అదే అదే కొయ్యరాదు అయి కదా. అదే అదే కొంచెం మేము జోక్కున్న వడ్లు కొంచెం పచ్చుకున్నా గానీ బాగా కోత పెడతారు. 4 కిలోలు పోతున్నాయి. ఒక బస్తాకి 40 కేజీల బస్తాకి 3-4 కిలోల కటింగ్ పెడతారు మేడం. కొంచెం అది కూడా మాట్లాడారు. అది గట్టిగా మాట్లాడారు. ఏం లేదు, ఇక్కడ జోక్తారు. అక్కడ వేనాక మిల్లర్లు ఏం చేస్తారంటే ఈ వడ్లు ఎట్లనే రైతులు తీసుకొచ్చారు కదా అని వాళ్ళు డ్రామా చేస్తారు. ఆడి వేనాక 4 కిలోలు 5 కిలోలు కట్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు, రైతులు తప్పదు ఇబ్బంది. నేను లోడు పంపిద్ది నాకు ఇక్కడ 2-3 వేల ఖర్చు, అమ్మాలి ఖర్చు అని ఇట్లా 5-6 వేలు ఖర్చు పెట్టి ఆడి వెనక మిల్లర్లు కట్ చేస్తారు. 4 కిలోలని 5 కిలోని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వీళ్ళు వేనందుకు తప్పదు కదా, మనకి ఎంతో కొంత ఇచ్చే రావాలి. ఇట్లా బాగా ఇబ్బంది పడతారు. రైతు నష్టపడుతున్నారు. రైస్ మిల్లు కలిపి రైతు నష్టపెడుతున్నారు. రైతు భయపడడానికి రైతు ఐకిలో ఒప్పుకుంటాడు. అంటే ఒక్క బస్తా ఐకిలో అయినాక రైతుకి ఏ లాభం అక్క? ఏం లాభం? ఒక రైతు ఏ లాభం అక్క? ఏం లాభం అక్క? ఒకటి కూడా ఓపెన్ అక్క ఏం లేక రైతుకు ఒక్కడినాక మాకు రైతు న్యాయంగా అంటే పచ్చిపల్లి కొనాలి, దళాలు అంటే కోత ఉండద్దు. 40 బత్త పెట్టాలి. దాని ఐకిలు తీసినాక రైతు 30 కిలో ఇచ్చినాక మాకు వెళ్ళబో అక్క. ఒక క్వింటల్ కోత లేకుండా మొత్తం కొనాలి. మొత్తం కొనాలి. మరి ఘోరం కదా అది. అంతే కదా. అవును అంతే కదా. మళ్ళీ ఎంత పడుతుంది కూలి? 60 రూపాయలు క్వింటల్. క్వింటల్ 60కి వచ్చింది. అదే కదా, నేను అదే 40 అంటే షాక్ అవుతున్నాను. ఎప్పుడు పెరిగింది ఇది? మళ్ళీ స్ట్రైక్ చేసి పెంచిందా? కరెక్ట్, వాళ్ళది కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లే ఇట్లా రైతు ఒక ట్రాక్టర్ రైతుకు అమౌంట్ ఇవ్వడం, ఒక ట్రాక్టర్ వాళ్ళు ఫ్రీ అట. ఏ లాభాక అట్లా లేలే మాట్లాడతలే కలెక్టర్ తోనే మాట్లాడు. రైతుకు న్యాయం జరగాలి 100%. నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికి ఒక్కసారి దండం. నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం. మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం. లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి, అది ఇంపార్టెంట్. అంతే కదా, ఇంకేమైనా చెప్పాలా? అంతే, ఇమీడియట్ కొనాలి. తడిసిందంతా కూడా కొనాలి. కొంటే ఇది మంచిగా ఉంటుంది. అవునవును అవును, వస్తూనే ఉన్నది. ఇగో అబ్బా కథం, ఇక ఆల్రెడీ వస్తూనే ఉంది కదా. ఆగది కాదు, ఏం కాదు ఏం కాదు. నేను ఒకసారి మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. అవును, ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు. ఇప్పుడు వాన తుఫాన్ వచ్చింది కదా. మాయిశ్చర్ ఎంతున్నా కొనమని అడగాలి. అంతే కదా, ఎంతున్నా కొనేసేయాలి. తడిసినాయి కాబట్టి కొనాలి. అదే మాట్లాడతా. ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడతా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధైర్యంగా ఉండండి, ఏం కాదు. 100%. 100%. ఓకే, ఒక్క దగ్గర కూడా రాలేదా? ఏం పేరు బ్రదర్? చామకూర వెంకట. ఎక్కడ ఈ లోకల్ అన్న? ఉస్లాపురా. ఓకే, తమ్ముడు ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం. ఎందుకంటే అది పడిపోయింది, ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా. అదే చూసుకొని పోదాం. ఇక్కడ మాట్లాడాలా? ఎక్కడ పెట్టిరు?
నేను కవులకు చేసిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటండి కౌలుకు చేసిరా? ఇది కౌలుకు చేసిరా? ఇది మీదేనా కుప్ప? ఎన్ని ఎకరాలు తీసుకున్నారన్న కౌలుకి? 7 ఎకరాలు కానీ ఓ దిక్కు తవ్వలేదు, ఓ దిక్కు నీళ్ళు వెళ్తలేదు. అయ్యో, వాళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు భూమికి సరిగ్గా తీసుకుంటారు. కౌలు రైతులకు గవర్నమెంట్ ఖచ్చితం అంటేనే నా చెవ్వాలి. కౌలు రైతులు అవి అయినాయి ఇవి అయినాయి, ఒక ముందున ఖర్చులు చేసుకుంటా బతుకుతాను. ఇస్తామన్నారు కదా కౌలు రైతుకి, ఇప్పుడు ఇయ్యలే కదా, ఏమి లేకన్నా మేము తెలుసుకుంటాం. అదే అదే మరి ఇస్తారా? అదే అది కూడా అడుగుతా తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది. అంతే, అందుకే నేను రోజు కూడా వార్తలు వింటాను. ఓకే, మరి ఏ ప్రభుత్వం ఏం పనులు చేస్తాను. ఓకే, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నట్టుంది కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోండి. అప్పటి కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు రోగం వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చినాయి. అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేపించాడు, నేను బతికినా. అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యంగా ఏ ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన నాణ్యం అదే అందులో తెల్లగిస్తాను. అదే ఘోరం కౌలు రైతు అట. మా కౌలు రైతులకి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. భూమి లేదు, జాగలే, మొత్తం కౌలు రైతు. ఇల్లు కూడా లేదు. అయ్యోరా, అక్కడ పంచనాలు ఉన్నది కర్నూలు, అందులో ఉంటాను. అంతేనా? పెళ్లి జరుగుతాను వెళ్ళిపోమంటారు. రైతు భరోసా ఇస్తామన్నారు కదా కౌలు రైతులకు. అదే అంటాడు, ఫంక్షన్ హాల్ ఉన్నాడట, మొత్తం వెళ్ళిపోమంటాడు. ఒక ఎకరికి 32 క్వింటాల్స్ రైతు పాస్బుక్ పెట్టాలి, రైతు అకౌంట్ పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కౌలుకు తీసుకున్న వాళ్ళు వాళ్ళ బుక్కులు అడుకోవాలి, వాళ్ళే పెట్టాలి. ఓహో, మళ్ళీ డబుల్ పని మొత్తం. డైరెక్ట్ మిల్లర్స్ కొంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం, అంతేనా? కానీ మళ్ళీ కట్ చేయకుండా కొనాలి. మెచ్యూరిటీ అదే అడుగుతాం అన్న, మాయిశ్చర్ కంటెంట్ అంతే కదా అన్న. ఇక మాయిశ్చర్ ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడుందన్న, ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు ఏడ లెక్క పెడతాం. అవునవును, మొత్తం ఇట్లా తడిసిపోయింది. కరెక్టే. గుంట భూమి కూడా లేదు. అయ్యో, మీరు ఆంధ్రలో చూడండి, ఎక్కడ 17 ఎక్కడ ఉంది? ఘోరంగా ఉంటది, ఇది భయంకరంగా ఉంటది. కరెక్ట్. లేదు నేను మాట్లాడు, మాయిశ్చర్ తో సంబంధం లేకుండా కొనాలన్నదే మాట్లాడు. బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, అవును, ప్రభుత్వం సన్నవడ్లు పెట్టమన్నది, అవును, క్రాప్ అంతా ఒకటేసారి వచ్చింది. ముందు చూపు లేక బీహార్ నుంచి వాళ్ళు లేబర్లు వస్తలేరు, కొనుగోలు కేంద్రాల నుంచి చేసే లేబర్ లేరు, రైస్ మిల్ల దించే లేబర్ లేరు. ప్రభుత్వం ముందు చూపు లేక లేబర్లు అసలే వస్తలేరు. ఇప్పుడు మేము ఎలక్షన్ అయినాక వస్తారు, అప్పటిదాకా రారు కదా. బోనస్ అసలే రాలేదు కదా, అసలే మొత్తానికి. ఇప్పుడు ఇక్కడ మనకు వెయిట్ 44-45 వేసుకున్న తర్వాత మొత్తం లాస్ కాదు. అంతే కదా, 40 kg బ్యాగ్ కి 4 అంటే 10% పోయినట్టే కదా. ఒక క్వింటల్ కు 10 కిలో యావరేజ్ గా పోతాయి. యావరేజ్ 10 కిలో మనం వదిలిపెట్టినామంటే చేసే పరిస్థితి ఏముందాడ. 50 కిలోలు క్వింటాలు కట్టు, లేదంటే లోడ్ రిటర్న్. రైతు ఒప్పుకుంటూ ఎందుకట్లా అంటే 3,000 అమ్మాలి ఛార్జ్ అవుతాయి. ట్రాక్టర్ పెట్టితే 700-800 బస్తాలకి ఇవ్వాలి అక్కడ దించడానికి. ఇవి 4,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ అక్కడికి పోవాలి, ఆ ట్రాక్టర్ మళ్ళీ రిటర్న్ రావాలి, ఆ ట్రాక్టర్ కి డ్రైవర్ కట్టియాలి, మళ్ళీ రైతు కట్టియాలి, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ బస్తాలలో నింపాలి, మళ్ళీ 4,000. ఈ 4,000 పోయే బదులు ఆ 4,000 అందులోనే పోనీతి అని ఇచ్చి పెడతాను. ఏం చెప్తాం మేడం? అదే అదే అర్థమవుతుంది. ఒకసారి ఆడికి పోయినామంటే ఇవ్వాల్సిందే, ఎంతైనా కానీ ఇచ్చి రావాలి. అలా నోరికే దండం పెట్టాలి, అయ్యా దేవుడా ఎక్కువ అనద్దు, దేవుడా ఎక్కువ అనద్దు అని మొక్కుకోవాలి దేవుళ్ళని. ఇక మేము ఎట్లా ఎక్కువ కడి వేయద్దు, ఎక్కువ కడి వేయద్దు అని బతిలాడాలి అవసరం అయితే వాళ్ళని. అడిగి పోయినాక గిరాకులు ఇస్తారా కొంటారట. నాకు భూమి లేదా వేరే లేస్తే కొంటలేరా, నా భూమి వాళ్ళు గిరాకులు ఇస్తారు, నేను అమ్ముకుంటానట. కౌలు రైతు మేడం, కౌలు చేస్తాం. మాకు 3 ఎకరాల భూమి ఉన్నది మేడం, మేము కూడా వేరే కౌలు చేస్తాం. అంటే పక్కదే గానీ విలేజ్ వేరే అవుతుంది, మాది వేరు. అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ వరకు పోసుకున్నాం. ఇప్పుడు అక్కడికి పోయి పోసుకోవాలంటే రాత్రి వర్షం వస్తే మేము ఎక్కడికి పోయి కప్పుకుంటాం. ఇక్కడ రైతులు అక్కడ ఇక్కడ దగ్గరనే మన్నెపల్లి భూమి మేడం, ఇక్కడ కొట్టిమంటే కొట్టరు. అది కూడా మాకు ప్రాబ్లమే. వేరే ఎవరైనా చూద్దాం, అది కూడా చెప్తాను నేను. సరే, కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తా సంగతి మీకు. ఓకేనా? మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడుతా అంతే. ఆమెతో మాట్లాడితే సెట్. ఇంపార్టెంట్ అమ్మ.
కొమరయ్య నల్గొండ గ్రామం. థ్యాంక్ యూ. అవును అవును ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని చెప్పరాదు కదా, చెప్పాలి. లేడీస్ ని రమ్మనం దమ్ అక్కదా లక్ష్మీ అన్న ఉండే కదా అందరం రైతులు. మహేష్ ఇది మండలం ఏమొచ్చింది? తిమ్మాపూర్ మండలం. తిమ్మాపూర్ మండలే కదా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం, మక్తపల్లి గ్రామంలో ఉన్నాం. కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి పడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా. చాలా దారుణంగా ఉంది, బాధాకరమైన పరిస్థితి. అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు. ఈ లోపల ప్రకృతి వైపరీత్యం, వర్షాలు బీభత్సం సృష్టించినాయి. మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దారుణంగా తడిసిపోయింది ధాన్యం. మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు. మాయిస్చర్ కంటెంట్ 17 కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పమేలా సత్పతి గారు, మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెను డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల రోజులు దాటిపోయింది, ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. అసలు రైతులు యాక్చువల్గా కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దు, మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి, చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం, వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు. ఎందుకంటే మళ్ళా మధ్యలో ఒక దగ్గర దింపడం, ఎండబెట్టడం, మళ్ళా ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగ్లలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది. కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా, బూజు పట్టిన ధాన్యమైనా, మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా. చాలా మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండ్రు. మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలి. కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్ గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి. చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి, రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది, కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ మరి కోత కూడా, దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలకు రాలేదు, ఊర్లలోకి రాలేదు. మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్ గా గ్రౌండ్ లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందన్నది బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కవితక్క, జై జై కవితక్క. నేను మాట్లాడతా ఎక్కడ కొన్నా, మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి, ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా. ఆమె ఫోన్ లో మాట్లాడతా, కలెక్టర్ ఫోన్ లో. కొనుగోలు కేంద్రాలు కాకుండా పంట నష్టం అంటే నిన్న ప్రభుత్వము ఈ మొంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే? పొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది. రైతులు ఇక్కడే కాదు, చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. ఎట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది. అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి 50,000 కట్టియాలి. ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా బూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి, కొనుగోలు చేయమని చెప్పాలి. జై తెలంగాణ. కలుస్తారమ్మా, మళ్ళీ నేను పోయేస్తా, మాట్లాడతా, కలుస్తాం. చెప్తా కలెక్టర్కి చెప్తా. కలుస్తామా? మీ పేరేంటిది? కలుస్తామా? బాయ్. థ్యాంక్ యూ అన్న. చెప్తా పక్క మాట్లాడతా అన్న. థ్యాంక్ యూ.